కొంతమంది క్రైస్తవులు ఎక్కడో తెలుసా, చర్చిలో వాళ్ళు ప్రవర్తన క్రైస్తవులాగా ఉంటది, కానీ బయటికి వెళ్ళారనుకోండి ఇక మామూలుగా ఉండదు. గుర్తుపెట్టుకొని దౌర్భాగ్య ప్రపంచంలో ఇంకొక లేడు. ఎందుకో తెలుసా, సత్యం ఎరుగక సత్యమైన దేవుడిని తెలియక ఈ రోజు సమాజంలో ఎంతో మంది పాపంలో బ్రతుకుతుంటే, సత్యాన్ని తెలిసి వాక్యాన్ని తెలిసి ఈ రోజు నువ్వు పాపంలో బ్రతుకుతున్నావంటే నీకు ఏమనాలే? ఆడు నరకానికి పోయినందుకు ఒక అర్థం ఉంది, నువ్వు నరకానికి పాత్రమే ఉండదు. ఎంత దౌర్భాగ్యం! మీరు చేసే తప్పులు సమర్థించుకునే మనసును కలిగి ఉండొద్దు. దావీదు చేసిన పాపం కన్నా సౌలు చేసిన ఘోరమైన పాపం ఏం కాదు. తర్వాత ఘోరమైన పాపాలు చేసిన సౌలు ఈ సంఘటన తర్వాత, దేవుడు సౌలు వదిలేసిన తర్వాత. కానీ దావీదుని క్షమించిన దేవుడు సౌలుని ఎందుకు క్షమించలేదంటే ఒకే ఒక కారణం, అతిక్రమాన్ని ఒప్పుకుని విడిచిపెట్టే మనస్తాపం లేకపోవడం. వచ్చి సమయంలో ఎక్కడే బాబంటే, అయ్యా అయ్యి దేవుడి పిలుస్తాను అంటాడు చూడండి. మన దేవుడు అంటలా, నీ దేవుడు. కొంతమంది లంచాలు తీసుకుంటారు, కారణం ఏం చెప్పనా? దేవుడి పనికి అంట. నేను ఒక మాట చెప్పిన, నీ పాపిష్టి సొమ్ము, నీ దౌర్భాగ్య సొమ్ము ఎవరికి అవసరం లేదు. దేవుడు కోరుకునేది ఏంటంటే నువ్వు మాట వినడం ఆయన కోరుకుంటున్నాడు.